ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో సూపర్ 6 పథకాలు అమలు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమైందంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో గుంటూరు ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఈరోజు శ్రీశక్తి ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనే పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని భారీగా అయితే వినుకొండ నియోజకవర్గంలో ప్రారంభించారు. దీనికి సంబంధించి మంత్రులు అలాగే కమిషనర్ చైర్మన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరికొన్ని సమస్యలు జీవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కార్యక్రమం వచ్చిన సంవత్సరంన్నరలో మన పథకాలు ఎలాంటి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరం 4 నెలల్లోనే అన్ని సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్గా అమలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారు చంద్రబాబు గారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నంబర్ 1గా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగంగా మారింది. 3,17,00,000 మంది మహిళలు మొదటి నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే తల్లికి వందన పథకం ప్రతి బిడ్డని పేద బిడ్డలను చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. లక్షలాది పిల్లలకి ఈరోజు సుమారు 75 లక్షల మంది పిల్లలకి తల్లికి వందన పథకం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, వ్యవస్థలను సర్వనాశనం చేశాడు గత ముఖ్యమంత్రి జగన్. కానీ ఈరోజు పరిస్థితులన్నీ చక్కదిద్ది చాలా చక్కగా ఈరోజు వ్యవస్థలన్నీ చక్కదిద్దాడు. గంజాయి గుట్కాలు లేకుండా మహిళలకి కొండంత అండగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. మహిళల మీద దాడులు, అత్యాచారాలు గత ప్రభుత్వంలో విధ్వంసాలు సృష్టించారు, అరాచకాలు సృష్టించారు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మహిళలకి రక్షణ కల్పించారు. అలాగే గంజాయి గుట్కాలు స్వస్తి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చక్కదిద్దిన చంద్రబాబు గారు ఈరోజు సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా అమలు చేసినందుకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. స్త్రీ శక్తి పథకాలు బ్రహ్మాండంగా విజయవంతమైంది. అందుకే ఈరోజు స్త్రీలందరూ మహిళలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా జీవి ఆంజనేయులు గారు చెప్తున్న పరిస్థితి. అలాగే మనతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంవత్సరంన్నర కాలంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏంటి అసలు? పెన్షన్లు ఇచ్చాము చాలా పెద్ద ఎత్తున. ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకమే ముఖ్యమంత్రి గారు పెన్షన్ పెట్టి పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. దానికి గ్యాస్ ఇచ్చారు. గ్యాస్ ఇంటికి 3 సిలిండర్లు అని చెప్పాము, దాని ప్రకారం ఇస్తున్నాము. రైతులకు ఇచ్చాము. ఇచ్చిన సూపర్ 6 పథకాలు, అదే ఉద్యోగాలు ఏదైతే ఇస్తామో అది ఇచ్చాము 16,300 మందికి. అదేవిధంగా భూ చట్టం రద్దు చేసి ప్రజల్ని భూ చట్టం నుంచి విముక్తి కలిగించాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసాం. ఓ పక్కన పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ చేసాం, ఆగిపోయిన పోలవరంని. అదేవిధంగా అమరావతి నిర్మాణం శరవేగంగా జరిగే కార్యక్రమాలు చేస్తాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. సంవత్సరం 3 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఒకసారి అవకాశం అని చెప్పి ఒక ఓటు వేయించుకొని రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఏం చేయొచ్చో, సంక్షేమం అంటే ఏ విధంగా చేయాలో, అభివృద్ధి అంటే ఏం చేయాలో అనేది కూడా 1 సంవత్సరం 3 నెలల్లోనే చేసి చూపించాం. సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేసిన 1 సంవత్సరంన్నరలోనే మన దగ్గరికి ప్రజలు ఏమంటున్నారు ఏంటి సార్? ప్రజలు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు. గడిచిన నెల రోజుల నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా చాలా మందిని ఐక్యం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మొన్న అనంతపురంలో మీరు చూశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున సభ జరిగింది. లక్షలాదిగా జనం వచ్చి ఈ ప్రభుత్వ చేసే పథకాల పట్ల కానీ, ఈ ప్రభుత్వ పనితీరు పట్ల కానీ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్ని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు పరుస్తూ సంవత్సరంన్నర కాలంలోనే మొత్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి సేవ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. అలాగే ఇదే విధంగా అన్ని పథకాలను కూడా సంవత్సరం ఏదైతే సూపర్ 6
పథకం సూపర్ 6 పథకం కింద మొత్తంగా ఇప్పటికే దాదాపు 90% పైన అమలు చేసినట్టుగా కూడా ఇక్కడికి వచ్చిన గొట్టిపాటి రవికుమార్ గారు కానీ అలాగే జీవి ఆంజనేయులు గారు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రజలకు అండగా ఉండే పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నట్లుగా కూడా ఈ యొక్క గొట్టిపాటి రవికుమార్ అలాగే జీవి ఆంజనేయులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, వినుకొండ నుంచి.